ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రధానంగా అంతరాలు ఉన్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు, కష్టాలు, బాధలు తన 10 సంవత్సరాల సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చూసినటువంటి ప్రతి అంశాన్ని, హౌ టు ఫిల్ ద గ్యాప్స్ ఇన్ ద సొసైటీ, దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను సోషల్ జస్టిస్ అడ్వైజర్గా టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ రావటం, ఢిల్లీలో సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి ఈరోజు వెళ్ళటం, దానిలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ లెవెల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ ఆయన్ని కలవటం, ఆయనతో పాటు ఎన్ఎస్ఎఫ్డిసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అక్కడ ఉన్నటువంటి రజనీష్ గారిని కూడా కలవటం, ఏమేమి లోన్స్, ఫండ్స్ వీటన్నిటి మీద మాట్లాడటం. నిన్న ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అరుణ్ హాల్డేర్ అక్కడక్కడ జరుగుతున్నటువంటి దాడుల మీద అట్రాసిటీస్ యాక్ట్, ప్రివెన్షన్ అండ్ అట్రాసిటీస్ యాక్ట్ కరెక్ట్గా ఏం చెప్తుంది, దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి గుంటూరులో రమేశ్వరి అనే ఒక కాలేజీ స్టూడెంట్ మీద ఒక దుర్మార్గుడు చేసినటువంటి హత్య నేరం, ప్రయత్నం, ఆ పాప చనిపోవటం, ఆ క్రమంలో నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్ హెడెడ్ బై ది అరుణ్ హాల్డేర్ రావటం, గుంటూరులో ఆయన మొత్తాన్ని చూసి తర్వాత కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా స్పీడ్గా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటం, సోషల్ జస్టిస్లో భాగంగా ఈ 3 డిపార్ట్మెంట్లని ద ఫెడరల్ స్టేట్ భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీతోటి ఖచ్చితంగా సంబంధాలు ఉండాలి, ఢిల్లీలో ఏం జరుగుతుందో స్కీములు దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా, లేకపోతే ఈ గ్యాప్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూతన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాని ప్రకారం ఒక అద్భుతమైనటువంటి స్కీము పిఎం అజయ్ అని ఒక స్కీమ్ ఒకటి ఉంది. 10 కోట్ల దాకా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ తోటి ఒక యూనిట్ పెట్టుకుంటే అది రాష్ట్రంలో దళితులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేకమైన అంశాలతో పాటు, అనేకమైన స్కీములతో పాటు వీటన్నిటిని తీసుకోవటం. స్పష్టంగా చెప్పాలంటే సోషల్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చూసినటువంటి సమాజంలో ఉన్న అంతరాల్ని తొలగించే క్రమంలో జాన్ డ్యూయి అనే ఒక కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబేద్కర్ గారు చదువుకునే సమయంలో ఆయనకి ప్రొఫెసర్గా ఉన్నటువంటి అసలు డెమోక్రసీ ఎలా ఉండాలి, ఒక అద్భుతమైన డెమోక్రసీ దేశ ప్రపంచంలో ఉండాలంటే ఎలాంటి ఫినామినా కలిగి ఉండాలని జాన్ డ్యూయి అనే ఒక ప్రొఫెసర్, ఆయన్ని తర్వాత అంబేద్కర్ గారు జాన్ డ్యూయి ఈజ్ మై మెంటర్ అంటాడు. ఆయన చెప్పినటువంటి ఒక ఈక్వేషన్ ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ అనే దాన్ని సమాజంలో నిర్మించాల్సిన అవసరం ఉంటుంది, ఆ బాధ్యత పాలకుల మీద స్పష్టంగా ఉండాలని చెప్తాడు. వాట్ ఈస్ ద సోషల్ ఎఫిషియన్సీ అని చూస్తే అనేకమైన విభేదాలతోటి, అంతరాలతో ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావడం కోసం అదే రాజ్యాంగంలో రాసుకుంటాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లో దాదాపు 5 ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి పేద వర్గాలకి క్యాబినెట్ హోదా ఇవ్వటం, ఇటీవల లోకల్ బాడీ ఎలక్షన్లో చూసినప్పుడు జడ్పీ చైర్మన్ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ కానీ, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ దాదాపు ఒక 52% ఉమెన్ని తీసుకురావటం, ఉమెన్ ఎంపవర్మెంట్కి సరైనటువంటి నిర్వచనాన్ని తీసుకురావటం, సోషల్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేసే క్రమంలోనే సోషల్ జస్టిస్ ఎలా జరుగుతూ ఉంది. నిన్నగా మన ఎయిడెడ్ స్కూల్స్ మీద గొడవ జరిగింది. తెలుగుదేశం పార్టీ అనవసరంగా గోక్కొని
ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. ఎయిడెడ్ స్కూల్స్ స్టాఫ్ లేకపోతే విద్యార్థులు చేరక, లేకపోతే ఎప్పుడో పాతే కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి శాలరీస్ తోటి చాలామంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, లెక్చరర్స్, టీచర్స్ అక్కడ ఉంటే వాళ్ళు ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయి ఈ స్టాఫ్ని ఎయిడెడ్ని మాకు వదిలేసుకుంటామని చెప్పినప్పుడు ప్రభుత్వం వాళ్ళతోటి నెగోషియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే ప్రభుత్వం శాలరీస్ ఇస్తుందో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ కాలేజీలోకి, గవర్నమెంట్ స్కూల్స్లోకి తీసుకున్న నేపథ్యంలో దాన్ని ఎయిడెడ్ యాజమాన్యం మొత్తం ఒప్పుకొని, ఎయిడెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒప్పుకొని, ఎయిడెడ్లో ఉన్నటువంటి టీచర్స్ అంతా ఒప్పుకొని ఒక పెద్ద నెగోషియేషన్ జరిగిన తర్వాత చేసినటువంటి ఒక జీవోని ఈరోజు ఎక్కడో ఒక చోట అనంతపురం లేకపోతే విశాఖపట్నం రెచ్చగొట్టి వాళ్ళందరూ ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఎయిడెడ్ కాలేజ్. అక్కడ విద్యార్థులు అవసరమైతే ప్రభుత్వంలోకి రండి. నాడు నేడు హైదరాబాదు, లేకపోతే అమెరికా, లేకపోతే ఎంఎన్సీ స్కూల్స్ ఎలా ఉంటాయో, లేకపోతే పబ్లిక్ స్కూల్స్ రియల్గా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ నడుపుతున్నాయి ఎలా ఉంటాయో వాటితో పోటీగా ప్రభుత్వ స్కూల్స్ని కూడా తీసుకొచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ప్రభుత్వమే మొత్తం ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి గ్రామాల నుంచి కూడా ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విద్య మీద, అదేవిధంగా వైద్యం మీద, మీరు ఎవరైనా తీసుకోండి, ప్రపంచంలో ఎవరైనా సరే విద్య మీద, వైద్యం మీద ఏ ప్రభుత్వం అయితే స్పష్టంగా పనిచేస్తుందో ఆ సమాజం అద్భుతంగా ముందుకు ఎదుగుతుంది. సమాజ నిర్మాణంలో భాగంగా రాబోయే తరాలకి ఇదిగో ఇక్కడ ఈ ప్రభుత్వము పేదల కోసం ఉన్నది, ప్రభుత్వం అంటేనే పేదల్ని ఆదుకోవటం ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పరిపాలన అభివృద్ధి లేదు, మొత్తం సంక్షేమమే జరుగుతుందని. జూపడి ప్రభాకర్ ఒక దళితుడిగా నేను చెప్తున్నాను, సంక్షేమంలోనే అభివృద్ధిని ఎత్తుక్కునే సమాజం మనది. ఎస్, 2 పూట్ల తిండుంటే అది అభివృద్ధిగానే భావిస్తాం, 2 జతల బట్టలుంటే అభివృద్ధిగానే భావిస్తాం. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే నేపథ్యం లేకపోతే ప్రభుత్వమే చదివించాలని దానిలోనే అభివృద్ధిని వెతుక్కుంటాం. అందుకే గతంలో 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మిషనరీ స్కూల్స్ పెట్టినా, మిషనరీ హాస్పిటల్స్ పెట్టినా అభివృద్ధి చెందినటువంటి కొన్ని అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు సమాజంలో కాలు ఎత్తుకొని తిరుగుతున్న నేపథ్యం. అంతరించిపోతున్నటువంటి మానవ విలువలు కానీ, లేకపోతే ప్రభుత్వం బాధ్యతలు వదిలేసిపోతున్నటువంటి నేపథ్యం కానీ తిరిగి పునరుద్ధరించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సోషల్ ఎఫిషియన్సీలో భాగమే సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్ని అంబేద్కర్ ఊహించినట్టుగా, ఆశించినట్టుగా మహిళల పేరు మీద తీసుకొని వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని గమనించమని కోరుతా ఉన్నాను. పెట్రోల్ బంకుల దగ్గర ధర్నా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అది కూడా ప్రైవేట్ బంకుల దగ్గర. మీకు తెలీదా రాష్ట్రాల్లో, మీకు తెలీదా దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచుతుందా, రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా? ఎక్సెప్ట్ సెస్. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక, రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం ప్రభుత్వ డీలర్ల దగ్గర ధర్నా చేసే సత్తా లేక, ప్రైవేట్ డీలర్షిప్లో ఉన్నటువంటి బంకుల దగ్గర ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకునే కుయుక్తులు ఏదైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తిప్పికొడుతున్నటువంటి అంశం. ఈరోజు ఈ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కోసం, ఈ రాష్ట్రంలో సోషల్ ఎఫిషియన్సీ కోసం జాన్ డి చెప్పినట్టుగా మీ అందరికీ తెలుసు, అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత ఒకటి చెప్తారు, ఏ ప్రభుత్వం అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గోదాములు కానీ, ప్రభుత్వం దగ్గర ఉన్న ధాన్యాన్ని కానీ, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బును కానీ పేద వర్గాల కోసం వాడుతుందో ఆ ప్రభుత్వమే ప్రజల చేత శ్లాఘించబడుతుందని చెప్తాడు. దట్ షుడ్ బి ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సోషలిస్టిక్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ డెమోక్రటిక్ సిస్టమ్ని డెవలప్ చేయాలని అమర్త్య సేన్ చెప్తాడు. వీటన్నిటిని చూసి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతరాలను తొలగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గవర్నెన్స్, ఇవన్నీ కూడా పేద ప్రజలు ఈరోజు అద్భుతంగా ఉన్నారు. ఎస్, పప్పు వెళ్ళేలాగా పెడుతున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. అభివృద్ధి కనబడటం లేదు, మొత్తాన్ని పేదోళ్ళకి పెట్టేస్తా ఉన్నారు. ఎస్, పేదోళ్ళు ఎదగటమే ప్రధానమైనటువంటి బాధ్యతగా ప్రభుత్వం చూస్తుంది. పేదోళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. అందుకే మీరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు పనినా పేద వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకొని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడాలనే ఒక నేపథ్యంలో కోరుకుతుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అక్కడ చూస్తున్నాం. ఒక అంబేద్కర్ వాదిగా చెప్పాలని అనుకుంటే సోషల్ జస్టిస్ అనేది ఆంధ్రప్రదేశ్లో చక్కగా పనిచేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ది రెస్పాన్సిబిలిటీస్
ఆర్ ది పాలసీస్ విచ్ దే మేడ్, వాటన్నింటినీ తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి ఇవ్వటం కోసం ఈరోజు నాకున్నటువంటి చిన్న పరిచయాలతోటి ఇక్కడ ఎస్సీ కమిషన్కి రావటం, సోషల్ జస్టిస్ మినిస్టర్లోకి వెళ్ళటం, అదేవిధంగా ఎన్ఎస్ఎండిసిలోకి వెళ్ళటం, ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసిన పాలసీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద వర్గానికి ఎలా ఉపయోగించాలి, వీటన్నిటిని ఇన్ ద రోల్ ఆఫ్ ద అడ్వైజర్ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఢిల్లీకి రావడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఏదో ధర్నాలు చేసి లేకపోతే దాడులు చేసి లేకపోతే ఏదో విధంగా న్యూస్ను క్రియేట్ చేసి సమాజంలో అల్లరి చేయాలని చూస్తే దాన్ని చూసి మాత్రమే ప్రజలు ఇది ఎక్కడో ఏదో జరుగుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఒక పైప్ లైన్ లాగా పేదవాళ్ళకి ఏది కావాలో దాన్ని ఇక్కడ తిప్పితే అక్కడ వచ్చేటట్టుగా, మైనస్ దళారీ వ్యవస్థ, మైనస్ మీడియేటర్స్, ఎవడో లేకుండా ఎఫిషియన్సీని పెంచుకుంటూ ట్రాన్స్పరెన్సీని ఉంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని తగ్గించే క్రమంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో కొంతమంది భావిస్తూ ఉన్నారు, అడుగుతున్నారు, పప్పు బెల్లాల్లాగా పెడతా ఉన్నారంటే ఖచ్చితంగా పప్పు బెల్లాలే తీసుకుంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పేదల్ని పైకి తీసుకురావడమే సమాజ నిర్మాణం అవుతుంది. పేదల్ని ఉన్నవాళ్ళకి దగ్గర వీళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడమే సమాజ నిర్మాణం అవుతుంది. దాన్ని సోషల్ జస్టిస్ గా భావించాలి. సోషల్ జస్టిస్ లో భాగమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి పరిపాలన చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందని వారం అయిపోయింది. మిత్రమా, ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ 600 రోజుల తర్వాత మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ధర్నా దగ్గరికి వచ్చి మాట్లాడటం కాదు. చేతనైతే మీకు ఉన్నటువంటి సంబంధాలను ఢిల్లీలో అమిత్ షా గారా, లేకపోతే ముఖ్య ప్రధానమంత్రి గారా, లేకపోతే ఇంకెవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో వాడండి. డిస్ఇన్వెస్ట్మెంట్ తీసేయమని చెప్పండి. 100% పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని తెగనమ్మే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళతో మాట్లాడే ధైర్యం లేక వారం రోజులు టైం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అని మీరు చెప్పే ఇది హాస్యాస్పదంగా మేము భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే స్థాయికి ఎవరైనా ఈ రాష్ట్రంలో వెళితే ఖచ్చితంగా అది ప్రజలు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మిగతా ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని తూచే తప్పకుండా తీసుకుని ముందుకెళ్లే క్రమంలో ఒక ప్రజారంజకమైనటువంటి ఒక పరిపాలన ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి, నేను ముందుగా చెప్పినట్టుగా ప్రొఫెసర్ జాన్ డ్యూయి, ది మెంటర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇన్ దోస్ డేస్ కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఏ ట్రూ డెమోక్రటిక్ లీడర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా ఆయన చేసినటువంటి అన్ని వర్గాలకి అవకాశాలు ఇచ్చి ఆ వర్గాలు ప్రభుత్వంలో ఉండాలి, ఆ వర్గాలు పరిపాలనలో ఉండాలి, ఆ వర్గాలు అధికారంలో ఉండాలి, వీళ్ళందరితో చేసే పరిపాలనే సోషల్ ఎఫిషియన్సీ అనేది జాన్ డ్యూయి ఎస్టాబ్లిష్ చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కులాలకి ఎక్కడో అసలు ఏ కులమో నక్కలి, డక్కలి, చాకలి, మంగలి, మాల, మాదిగా వీళ్ళందరినీ కూడా చైర్మన్లు చేయటం, లేకపోతే ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి చైర్మన్లు, డైరెక్టర్లు, లేకపోతే ఎమ్మెల్సీలు వీటన్నింటిని కూడా చేయటం, ఇవన్నీ కూడా సోషల్ ఎఫిషియన్సీని పెంచే క్రమంలో, సోషల్ జస్టిస్ ని పెంచే క్రమంలో సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనని చూపిస్తున్నారు. అవసరమైతే మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ ది 29 స్టేట్స్ ఇన్ ది కంట్రీ ఆ ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఫాలో కమ్మని నేను అడుగుతున్నాను. నిన్నగాక మొన్న దాదాపు ఒక 45-50 సంవత్సరాల తర్వాత ఒరిస్సా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు, సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఇన్ ఒరిస్సా, జూనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరు జరిగినటువంటి డైలాగులు కూడా మీరు చూడండి. రాష్ట్రాల అభివృద్ధి కోసం సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలను వాడుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను చర్చించుకోవాలి అనే దృక్పథాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉన్నది. సోషల్ జస్టిస్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మాకున్నటువంటి చిన్న పరిచయాలు, ప్రభుత్వం పంపితే వచ్చినటువంటి ఒక అడ్వైజర్ గా మీ ముందు చేసినటువంటి అంశాన్ని తీసుకొచ్చాం. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మీ పప్పు బెల్లాలను ఎవరు ప్రశ్నించారు తెలుసా, కానీ ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే విద్య ఉద్యోగాలను అడుగుతుంటే ఏదో తాత్కాలిక ప్రయోజనాలు అందుకునే దశలోనే ఇప్పుడు విద్యా ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక రెవల్యూషన్, ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్.
దీన్ని ఒక విప్లవంగా మీరు భావించట్లేదా విద్యలో? ఇంగ్లీష్ మీడియమే విప్లవం ఎట్లా అవుతుందండి? ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లీషే లేదు. జపాన్, జర్మనీ, కొరియా కావచ్చు. ఇంగ్లీష్ ఇస్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది గ్లోబ్. బట్ డెవలప్మెంట్ అదే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడ వేసినా ఇంగ్లీష్ రాని దేశం చాలా డెవలప్మెంట్ ఉందండి. చైనా నో 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 ఐఎమ్ సారీ, ఐ డిసగ్రీ విత్ యూ. ఎయిడెడ్ కాలేజీల పైన టీడీపీ రాజకీయం చేస్తున్నా అంటున్నారు. కానీ ఎయిడెడ్ కాలేజీ ఇష్యూ మీద విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి, కానీ ఎక్కడ టీడీపీ చేయట్లేదు. మీరు అణచివేసిన తర్వాత ప్రతిపక్షాలుగా వాళ్ళు కండెమ్ చేస్తున్నారు. మీరు దాన్ని టీడీపీ చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఎయిడెడ్ స్కూల్స్ మీద తీసుకున్న డెసిషన్లో వాట్ ఈస్ రాంగ్ చెప్పండి ఎవరైనా. నేను మొత్తం కావాలంటే దాని మీద చెప్తాను. ఎయిడెడ్ స్కూల్స్ 70% ఆఫ్ ది స్టాఫ్ డిపెండ్ అపాన్ ది గవర్నమెంట్ సర్వీస్. 70% మంది గవర్నమెంట్ శాలరీ మీద ఆధారపడి ఉన్నారు. టీచర్స్ సరిగా లేరు. ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, విద్యార్థులు లేరు, మేనేజ్మెంట్ ఎక్కడో ఉన్నది. కాబట్టి వీళ్ళందరితో మాట్లాడి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మా టీచర్స్ని మేము ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నామో వాళ్ళని మా స్కూల్స్లో మేము తీసుకుంటున్నాం. టీచర్స్ అందరూ ఒప్పుకున్నారు, ప్రొఫెసర్స్ అందరూ ఒప్పుకున్నారు. నో అబ్జెక్షన్. వాళ్ళకి మేనేజ్మెంట్కి ఎవరికి అబ్జెక్షన్ లేకుండా పోయింది. విద్యార్థులు అందరూ కూడా మేము ప్రభుత్వ స్కూల్స్లో జాయిన్ అవుతాం, లెక్చర్స్ లేని చోట మేము ఉండదలుచుకోలేదు, నెగ్లెక్టెడ్ యాజమాన్యం ఉన్న చోట మేము ఉండదలుచుకోలేదు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ డెసిషన్ జరిగిన 2 నెలల తర్వాత నిన్న అనంతపూర్లో లేక 15 రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి అంశాలు ఎవరు ఇదే విద్యార్థి మూవ్మెంట్ చేసినటువంటి గొడవ కాదే? ఎస్, ఐ వాజ్ దేర్ ఇన్ విశాఖపట్నం. స్టూడెంట్ మూవ్మెంట్స్ ఎక్కడ చేసిన గొడవ కానే కాదు. విద్యార్థి సంఘాలే కాదు, విద్యార్థి సంఘాలు కూడా. నేను ఐ కేమ్ ఫ్రమ్ ది పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ మై డియర్, ఐ కేమ్ ఫ్రమ్ ది పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్. నాకు తెలియనటువంటి విద్యార్థి సంఘాలు వాటి లేకపోతే వాటి మేనిఫెస్టోలు లేవు. జరగనే అంటే ఎందుకు జరిగింది? ఈ రోజు నేను ఏం చెప్పాను మళ్ళా, అక్కడ ఎవరో గుండాలు దొరబడి అనంతపూర్లో జరిగినటువంటి ఆ కాలేజీలోకి వచ్చారు. ఎవరు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం జెండా కనపడలేదు. అక్కడ తెలుగుదేశం టీఎన్ఎస్ కూడా కనపడలేదా? కనపడలేదా? నో, దే ఆర్ దేర్. వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. గతంలో వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు. డోంట్ సే దట్ పార్టీ లేవని చెప్పండి. రౌడీలు ఖచ్చితంగా వాడు ఉన్నారు కాబట్టి, గొడవ చేశారు కాబట్టి. ఇన్స్టిట్యూట్ లోకి దూరి ఎట్లా అరెస్ట్ చేస్తారు, కొడతారండి పోలీసులు. పోలీసులు పట్టడం అనేది గవర్నమెంట్ కూడా ఖండించింది. పోలీసులు పట్టడం కూడా గవర్నమెంట్ ఖండించింది, నేను కూడా ఖండిస్తా ఉన్నా. అయితే ఒక డెసిషన్ జరిగిపోయిన తర్వాత 2 నెలల తర్వాత ఏదో ఒక అమలు చేయాలనే ఒక దృక్పథంతో ఉన్నటువంటి టీడీపీని ఏమనాలి? ఎయిడెడ్ కాలేజ్ మీద ప్రభుత్వం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైనటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ పెట్టుకొని చర్చించి తీసుకున్నట్టు ఒక డెసిషన్ తీసుకున్న 2 నెలల దాకా తప్పు కాలేదు. ఇప్పుడు ఎలా తప్పు అవుతుంది అని నిద్రపోతున్నాయి ప్రతిపక్షాలు అనుకుందాం. లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్ ఏవి లేకపోయినా అక్కడే ఉంచుతామా? ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేస్తే అబ్జెక్షన్ పెట్టారు. పేద వర్గాలు చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం, ఈరోజు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం మీ అందరూ చూడండి. రూరల్ ఇండియా ఒకటి ఉంటుంది భారతదేశంలో, అర్బన్ ఇండియాతో పాటు. అర్బన్ ఇండియాలో మనం డాడీ మమ్మీ అని వచ్చే, కానీ రూరల్ ఇండియాలో అమ్మ నాన్న లేదా తాత అని అంటున్నాం. వాళ్ళకి ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో అప్ టు డిగ్రీ ఇంగ్లీష్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి దీనికి ఎవరికి అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. పెరియార్ చెప్తాడు ఇంగ్లీష్ ఇస్ ద లింకింగ్ లాంగ్వేజ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్న వాడు అంత శక్తివంతంగా ఉంటాడు అంటాడు. ఎస్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ని ఎంతకాలం ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది చాలా కులాలకి, చాలా ప్రాంతాలకి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఇంగ్లీష్ నేర్చుకుంటే డెవలప్ అవుతుంది అనుకుంటే సత్యం రామలింగరాజు నారాయణ చైతన్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మొత్తాన్ని సాఫ్ట్వేర్లో తీసుకుంటే వాడికి ఇంగ్లీష్ రాకుండా తెలుగు వస్తే తీసుకున్నాడా? ఇంగ్లీష్ వస్తేనే తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఆ గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులు అద్భుతంగా డెవలప్ అయ్యారు. హౌ కెన్ యూ రిజెక్ట్? హౌ కెన్ యూ డినై? బీయింగ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఇంగ్లీష్ రాకుండా ఉండగలరా మీరు? అలా మీద హిందీ నో నో నో, అది మీరు వెళ్ళండి, నడుస్తుందేమో, మంత్రులు మాట్లాడవచ్చు. బట్ సీ ద లిటరేచర్, సీ ద ఫైల్, మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి? హిందీ మనం నేషనల్ లాంగ్వేజ్ గా పెట్టుకున్నాం. డజంట్ మీన్ దట్ ఇంగ్లీష్ విషయం కానీ
సైన్స్ అండ్ టెక్నాలజీ మాతృభాషలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది అన్నది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ అధ్యయనాలలో తేలింది. కాబట్టి జర్మనీ, జపాన్ లాంటి చోట్ల ఎక్కువ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఈవెన్ చైనా, కొరియా వీటన్ని చోట్ల కూడా అక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు. అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ మాతృభాషలోనే చదువుకుంటారు. మాతృభాష చదవద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. మాతృభాషలో చదువు భాషలోనే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ మాతృభాషలోనే. దెర్ ఇస్ ఆప్షన్. ఏమైనా కోర్టులోకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సో నౌ జగన్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ CBSE సిలబస్, ఇంగ్లీష్ మీడియం. కమాన్ ఛాలెంజ్. నేను అడుగుతున్నా, కమాన్ ఛాలెంజ్. స్టేట్ సిలబస్ కూడా ఉండాలి సార్. CBSE ఉంటే మన లోకల్ ఉంది. కెన్ యూ స్టాప్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి సెంట్రల్ సిలబస్ మనం ఆపగలవా? గో టు ది పబ్లిక్ సెక్టర్స్. అక్కడ ఉన్నటువంటి టౌన్షిప్స్ లో మన ఉన్నటువంటి సెంట్రల్ సిలబస్ స్కూల్స్ చూడండి. ఆల్ సెంట్రల్ సిలబస్ స్కూల్స్ అండ్ రీడింగ్ విత్ ఇంగ్లీష్. హిందీ కాదనట్లేదు, మదర్ టంగ్ కాదనట్లేదు, కానీ వీటన్నిటిని ఆపాలని చూసిన ప్రతిపక్షాలు ఏమి సాధించాయి? దిస్ ఇస్ మై క్వశ్చన్. మీరు ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఆపాలని చూసే క్రమంలో సోషల్ జస్టిస్ ఎక్కడి నుంచి రావాలి? సోషల్ ఎఫిషియన్సీ ఎక్కడి నుంచి రావాలి? ముఖ్యమంత్రి పేద ప్రజలు ఫోన్ చేస్తుంటే పప్పు బెల్లాలని దానికి ఒక పేరు పెట్టేశారు. నేను అంటున్నాను, పప్పు బెల్లాలు వేసి పండుగ రోజు ఏదైనా దొరికితే అది పప్పు అవుతుంది, బెల్లం అవుతుంది. చొక్కాలు ఇక్కడ దొరికితే అది పప్పు అవుతుంది. నేను అడుగుతున్నా, వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ అఖిలపక్ష అంటే? ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అఖిలపక్షం ఎప్పుడు అవసరం అవుతుంది అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా దాన్ని డీల్ చేయలేక వీళ్ళ మీద నెట్టేసి ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకొస్తే ప్రభుత్వ ఖర్చులతోటి మేము కూడా రావచ్చు అనుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ పవన్ కళ్యాణ్. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు అక్కడికి విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఒక పాదయాత్ర చేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ జాగ్రఫికలీ. కాదు, ఒక పబ్లిక్ డిమాండ్ తోటి 1972 నుంచి వచ్చింది. బయలుదేరిలో వెళ్ళాలి దాని స్టీల్ కోసం, దాని మున్సిపల్ కోసం. బయలుదేరి అబౌట్ 700 కిలోమీటర్స్ అవే ఉంది విశాఖపట్నం. నీకు బ్యాక్ సైడ్ కావాలంటే, లైమ్ లైట్ కావాలంటే నువ్వు ఇక్కడ నుంచి ఇల్లు ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గర రావాలి, జగ్గేపేట దగ్గర రావాలి. ఇట్ ఈస్ నియర్ అబౌట్ 500 కిలోమీటర్స్. నీకు సొంత గనులు లేకుండా దాదాపు 72 నుంచి 2021 దాకా సొంత గనులు ఇవ్వకుండా ప్రభుత్వాలు దాటేస్తూ వస్తే, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని లాభాల్లో తీసుకెళ్తే, కేంద్ర ప్రభుత్వం మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం చక్కలో చేరినటువంటి పవన్ కళ్యాణ్ మీరు అఖిలపక్షం తీసుకొస్తే నేను వచ్చి మాట్లాడతానంటాడా? ఈజ్ ఇట్ కరెక్ట్? టెల్ మీ, బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. నాకు తెలియదు అక్కడ జరుగుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న సిఐటి కానీ, ఏఐటీసీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీఎంటీసీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కానీ, వీళ్ళందరూ ఏమి మాట్లాడుతూ ఉన్నారు? 18 సంవత్సరాలు స్టీల్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ గారు చెప్తున్నారు, వితౌట్ రా మెటీరియల్ ఇన్ ప్రాపర్ ఏరియాస్ హౌ లాంగ్ యూ పీపుల్ విల్ లీడ్? సరిగా అడ్రస్ చేయండి. ఎవరివ్వాలి మీకు మైండ్స్? ఎవరివ్వాలి? ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు తెగనమ్మే రైల్వే స్టేషన్ అమ్మేస్తారు, బస్ స్టేషన్ అమ్మేస్తారు, విమానాలు అమ్మేస్తారు, మొత్తం రేపు మాకు నిన్ను నన్ను కూడా అమ్మేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దానికి మాత్రం అఖిలపక్షం కావాలట. నిన్ను నన్ను అమ్మడానికి కూడా అఖిలపక్షం పెట్టుకుంటే పోదామా? టెల్ మీ, దిస్ ఈస్ ద స్టాండ్. ఆ స్టాండ్లో మాట్లాడుతున్నారు మన రాజకీయ నాయకులు. లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయటం ప్రజలు ఒప్పుకోరు కదా. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎమోషన్. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఫ్యాక్ట్స్ ఆన్ దిస్ టైం. ఇంత వాస్తవాలను దాచిపెట్టేసుకుని నీకు ఎయిడెడ్ స్కూల్స్ మీద కానీ, లేకపోతే అక్కడ స్టీల్ ప్లాంట్ మీద కానీ, లేకపోతే పెట్రోల్ పంప్ జరిగినటువంటి ఛార్జీల మీద కానీ మీరు ఎలా మా ముఖ్యమంత్రిని బ్లేమ్ చేస్తారు? అసలు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ మొత్తాన్ని కలుపుకొని అవసరమైతే మనందరం కలిసిపోదాం అని చెప్పాడు. అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడతామని చెప్పాడు. ఎస్, టైం విల్ కమ్. చేయండి. వాళ్ళు ఇంకా ఎంతమందికి వెళ్తారు? బీజేపీ వాళ్ళు ఎనమనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదిలిపెడతారు అనుకుంటున్నారా? చేతకనవాడు అనుకుంటున్నారా? నో. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ మొత్తం ఐ విల్ నీడ్ అబౌట్ 3-4 టైమ్స్. నేను వెళ్ళాను స్టీల్ ప్లాంట్కి. అంటే మనం సామాజిక స్పృహ లేకుండా మాట్లాడుతున్నది ఇక్కడ. చాలా అంశాల్లో క్లియర్ కట్గా ప్రభుత్వం చేస్తున్న దాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం
అవగాహన లేకుండా మాట్లాడినటువంటి 53 నిమిషాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో ఆయన విసిన ఛాలెంజ్ ఏంటంటే వారంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళకపోతే చూపిస్తామన్నాడు. ఏం చూపించాడు? వారం అయిపోయి 15 రోజులు అయింది కదా. ఏమండి మరి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడతారు. లేస్తే పవన్ గారు ఇక్కడికి వచ్చేసి అమిత్ షాతో కూర్చుంటాడు, ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఆయన గురువులు ఎవరుంటే వాళ్ళతో కూర్చుంటాడు. ఆడకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? Thank you very much. Any other question? Thank you.